మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎస్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్లో ప్రత్యేకంగా ఆయనకున్న స్థానాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. సో ఇవాళ ఆయనదు 77వ జయంతి జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి పార్టీలోనూ కలిసి పనిచేయడం, ఆయనతో పాటు ఆయన గురించి ఆయన రాజకీయంగా ఆయన చేస్తున్నటువంటి వ్యూహరచన కానీ, ఆయన పరిపాలన కానీ, ఇలా చాలా మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయనతో కలిసి సమకాలికంగా పనిచేసిన సో అలాంటి వ్యక్తుల్లో మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో రాజశేఖర రెడ్డి గారి లేని లోటు ప్రస్తుతం ఉన్న రాజకీయాలను చూస్తుంటే, ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్స్, బూతులు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇలా రకరకాలుగా అది ఏ పార్టీ అయినా సరే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలండి. ఆయనతో పనిచేసినటువంటి ఇతను రాజశేఖర రెడ్డి గారి మనిషి జూపూడి ప్రభాకర్ రావు అని అనిపించుకోవటంలో నాకున్నటువంటి ఆనందాన్ని నిజంగా మీ ముందు ఆయన లేకపోయినా సరే వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా దాదాపు ఒక 20-30 సంవత్సరాలు పోరాటం తర్వాత ఆయన 2004లో ముఖ్యమంత్రి అయ్యి 2009లో గెలిచేంత వరకు దగ్గరగా చూసినట్టు ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రి అంటే నిజంగా పేదల పక్షాన, పేదల గురించి, ప్రతిపక్షాల పక్షాన, ప్రతిపక్ష రాజకీయ పార్టీ పక్షాన ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఉండాలి. ఎన్నికలంతవరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం అనేది అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల శ్రేయస్సును చూడాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే 2004-2009 మధ్యలో ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రాష్ట్రంలో లేదు. కంబైన్డ్ స్టేట్లో అంటే వాళ్ళు ప్రత్యేక పర్సనల్గా పొందారని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాల మీద పేదల కోసం, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం. ఉదాహరణకి కమ్యూనిస్టు పార్టీలు పేదలకి ఇళ్ల స్థలాలు కావాలంటే రాజశేఖర రెడ్డి గారు ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టిద్దామన్నారు. నిరుద్యోగులుగా ఉండిపోతూ ఉన్నారు, చదువుకోవాలని కోరిక ఉంది కానీ ఫీజులు కట్టుకోలేకపోతున్నానంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలతో పాటు నిరుపేదలుగా ఉన్న వాళ్ళందరితో పాటు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక ఇచ్చేసి అందరినీ చదువుకునే విధంగా తీసుకెళ్ళినటువంటి ఒక వ్యూహకర్తగా రాజశేఖర రెడ్డి గారిని చూడవచ్చు. అంతేందుకు ఆరోగ్యంతో పేదవాడికి పెద్ద జబ్బు వస్తే చచ్చిపోవటమేనా కాదు, వీళ్ళను కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఆపరేషన్లు చేసి పంపించవచ్చు అని గుండె జబ్బుల దగ్గర నుంచి పెద్ద పెద్ద జబ్బుల్ని అడ్రస్ చేసినటువంటి ఒక డాక్టర్గా రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ 104, 108, తర్వాత బడుల్లో స్కూల్స్ని, హాస్టల్స్ని ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా. అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్, రైతులకి మొట్టమొదటి సంతకం రైతుల కోసం చేసినటువంటి నాయకుడు. ఫ్రీ కరెంట్ అని, జలయజ్ఞం అని, అంటే చాలా అద్భుతంగా పచ్చగా కళకళలాడుతున్నటువంటి 2004 నుంచి 2009 దాకా నేను చెప్తున్నాను, ఆ 5 సంవత్సరాలు ప్రత్యేకంగా. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఈరోజు నేను హైదరాబాద్లో బాలాజీ నగర్ కూకట్పల్లిలో గాజుల రామారావు దగ్గర 2 రాజశేఖర రెడ్డి గారి జయంతి ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే, ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయిన వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్న విధానం 2 చోట్ల. ఇది 2 రాష్ట్రాల్లో కనబడుతున్న ఒక నేపథ్యం. అంటే తనకు అందినటువంటి ఒక 5 సంవత్సరాల కాలాన్ని, అధికారాన్ని పేద ప్రజల కోసమే, అత్యంత దౌర్భాగ్యుల కోసమే, ఈ సమాజంలో వీళ్ళందరూ పైకి రాకపోతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమసమాజ సిద్ధాంతాన్ని ఈక్వల్గా చేయటం ఎలా. కాబట్టి అప్లిఫ్ట్, వీళ్ళందరినీ ఫస్ట్ అడ్రస్ చెయ్యి, పేదల్ని, నిరుద్యోగుల్ని, నిరాశ్రయుల్ని, లేకపోతే అభాగ్యుల్ని, వీళ్ళు మొత్తాన్ని నువ్వు అడ్రస్ చేసి ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన ఒక పాత్ర రాబోయే కాలంలో ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా చేస్తేనే మీరు ప్రజల హృదయాల్లో ఉండిపోతారని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం. ఆయన జన్మదినాన్ని 77 సంవత్సరాలు జరుపుతున్నా, నేనైతే ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగించడమే ఆయన జన్మదినానికి మనం సార్థకం చేసిన వాళ్ళు అవుతామని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు అది అంతటితో ఆగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకొక 2 అడుగులు ముందుకేసి విద్యా విధానంలో కానీ, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటం కానీ,
ఐఎల్స్ కానీ టోఫల్స్ కానీ, లేకపోతే పేదింటి పిల్లవాడు ప్రపంచాన్ని ఏలాలంటే వీడికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలని సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఇంగ్లీష్ వచ్చినవాడు ఎలా శక్తివంతంగా పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ వచ్చినాడు కూడా ప్రపంచంలో అంత శక్తివంతంగా ఉంటాడని చెప్తే, పేదోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ మీడియం వైపు నడిపించిన వ్యక్తి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంటింటికి డాక్టర్ని హెల్త్ మీద ఫోకస్ చేసిన వ్యక్తి. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కొనసాగింపులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశాడు అవన్నీ కుంటుపడి ఉన్నటువంటి వేళ ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్నటువంటి చాలామంది రాజశేఖర రెడ్డి గారి లాంటి లీడర్షిప్ ఈ రాష్ట్రాల్లో మిస్ అయింది కదా, అలాంటి లీడర్షిప్ ఉంటే ఈ రాష్ట్రాలు బాగుపడతాయి, ఈ దేశం బాగుపడుతుందని కోరుకునే వాళ్ళందరికీ వాళ్ళలో ఒకటిగా జూపూడి ప్రభాకర్ రావు, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఆయన జన్మదినం 77 సంవత్సరాల సందర్భంగా నేను ఒక పూలమాల వేయటం మాత్రమే కాకుండా ఆ ఆలోచనలను కొనసాగించే వాళ్ళలో ఒక నాయకుడిగా, ఆయన శిష్యుడిగా ఉండాలని, ఆయన జయంతులు ఎల్లకాలం జరపాలని ప్రజలు గుర్తుంచుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.